శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్యాలయం ఎదుట ఉపాధి కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, పెండింగ్ బిల్లులు చెల్లించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నినాదాలు చేశారు. మండు టెండర్లో కూలీలు పనిచేస్తున్నప్పటికీ వారికి కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో జిల్లా అధికారులు పూర్తిగా విఫలం అయ్యారంటూ మండిపడ్డారు. తక్షణమే కూలీలకు ఓఆర్ఎస్ మజ్జిగ, తాగునీరు అందించాలి. ఎండల నుండి రక్షణ కోసం నీడ టెంట్లు ఏర్పాటు చేయాలి. ప్రాథమిక మెడికల్ కిట్లను ప్రతి పని స్థలంలో అందుబాటులో ఉంచాలి. పెండింగ్లో ఉన్న వేతన బిల్లులను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళన చేపట్టాల్సి వస్తుందని ఏఐటీయూసీ నాయకులు హెచ్చరించారు. చెల్లించాలి, ఉపాధి కూలీలకు పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి, పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే ఉపాధి కూలీలు ఐక్యత, కార్మిక సంఘం, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం. 3 నెలల్లో కూలీలు పని చేస్తాడు, ఇంతవరకు రూపాయి బిల్లు రాలేదు. టెంట్ లేదు, నీళ్లు లేవు, మజ్జిగ ప్యాకెట్ లేవు, వాళ్ళు పోవడానికి ఆటో ఖర్చులకు ఇవ్వడం లేదు, వాళ్ళకి గుణప దానికి అదనంగా ఇవ్వడం లేదు. అంటే ఈ రకంగా చేస్తూ కష్టపడి కార్మికులు పని చేసిన ఎండకే కానీ 3 నెలల పాటు వాళ్ళ కూలీ లేకపోతే ఎట్లా వాళ్ళు బతుకుతారు? మరి ఓ పక్క ఎందుకు పెట్టినది ఈ పథకం? కూలీలకు ఉపాధి కల్పించడానికి కోసం పెట్టినటువంటి ఈ పథకంలో మరి కూలీలే చెల్లించకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు అనేది కనీస ఆలోచన లేకోకుండా ప్రభుత్వం అధికారులు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం రకంగా ప్రయత్నాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం కూడా సీమ కుట్టినట్లు కూడా లేకోకుండా వ్యవహరిస్తుంది. తక్షణం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రామ్జీ చట్టాన్ని రద్దు చేసి ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించే పద్ధతుల్లో కూలీలు వలసలకు వెళ్ళకోకుండా కూలీలందరికీ కూడా 120 రోజుల పాటు పని కల్పించడానికి ప్రయత్నం చేయాలా. అట్లే రోజుకి 600 రూపాయలు కూలీ కల్పించే పద్ధతుల్లో ఈ పని కొనసాగించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఇట్లా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో అన్ని పార్టీల్ని కూడగట్టి పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.